మల్హాపూర్లో ఓ మద్యం ప్రియుడికి షాక్ తగిలింది. ఎండపూట చీల్డ్ బీర్ తాగే సేద ఇరుదామనుకున్నటువంటి యువకుడికి బీర్ బాటిల్లో చేపను చూసి మైండ్ బ్లాక్ అయింది. నాచారం పిఎస్ పరిధి మల్హాపూర్లో జేపీ వైన్ షాపులో బీరు కొనుగోలు చేసిన వ్యక్తికి బీర్ బాటిల్ మూత తీసి చూడగా చేపపిల్ల కదలాడుతుండడంతో అవాక్కయ్యాడు. దీంతో మద్యం షాపు నిర్వాహకులను ప్రశ్నించారు. మా దగ్గర తయారు కాలేదు, కింగ్ ఫిషర్ పరిశ్రమను ప్రశ్నించాలని నిర్లక్ష్య సమాధానం ఇచ్చారు. బీర్ బాటిల్లో చెత్త, పురుగులు వంటివి రావడం తరచూ జరుగుతోంది. చేపలు కూడా రావడంతో మద్యం ప్రియులు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్న క్రమంలో ఆందోళన చెందుతున్నారు. మద్యం ప్రియులు, ఫుడ్ సేఫ్టీ అధికారుల తరహాలో ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా డిస్టిలరీస్లో తనిఖీలు చేపట్టి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, డిస్టిలరీస్పై కఠిన చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు డిమాండ్ చేస్తున్నారు. ఒక బీరు బాగానే ఉంది, రెండో బీరు ఓపెన్ చేద్దాం పట్టుకునేసరికి దానిలో ఒక చేప ఉంది. ఈ చేప ఏదని మంచి ఓనర్ దగ్గరకు వస్తే తప్పు లేదు, అది ఏదైనా కంపెనీతో మీ సంబంధం కావాలంటే వేరే పిలుస్తారని వేరే మాట్లాడి తప్ప ఈ బీరు తాగితే పరిస్థితి ఏందని మేము నిర్వహిస్తే మాకు సంబంధం లేదని అతను చెప్తున్నాడు. దీని మీద తను చర్య తీసుకోవాలని చట్టాన్ని కోరుతున్నాము. కలిసినా మేము మాకు సంబంధం లేదు ఈ విషయం, కావాలంటే వేరే పిలుస్తారని తప్ప మాకు వేరే ఆన్సర్ చెప్పలేదు. ఇది మల్లాపూర్ జేపీ వైన్స్, మల్లాపూర్ చౌరస్తా, జేపీ లిక్కర్ మార్ట్, నా పేరు పర్వతాలు. ఎప్పుడు ప్రతిసారి మీరు ఇక్కడ తీసుకుంటారు? ప్రతిసారి ఇక్కడ తీసుకుంటాము. ఇలా పక్కన ఒక పెళ్లి సందర్భంలో మన ఫ్రెండ్స్ వస్తే ఒక మీరు 3 బీరు తీసుకున్నాము. అందులో ఒక బీరు బాగానే ఉంది, రెండో బీరు ఓపెన్ చేసేవారికి ఈ విధంగా ఉన్నది చూసే వారికి వచ్చి అడిగితే మాకు సంబంధం లేదు అని చెప్పి పూర్తిగా మాట్లాడతారు. అధికారులకు ఏమైనా కంప్లైంట్ చేయలేదు, వాళ్ళు పిఎస్ పోదామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఏదో సంతోషాన్ని తాగుతున్నాం తప్ప మేము వేరే విధంగా కాదు. మా ఆరోగ్యంతో జరగడం